నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ 6th ప్రాబ్లం. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x equal to mod sin x మైనస్ పై లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్. ప్రతి ప్రాబ్లంలో కూడా -π టు +π కనపడుతుంది చూడండి. ఇదే మనకు గుర్తు ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షన్ అనుకోవడానికి. మీరు వేరేగా ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎట్లా పడితే అట్లా చేయొద్దు. -π టు +π కనపడితేనే అది ఈవెన్ కానీ ఆడ్ కానీ మనం చెక్ చేసుకుని ముందుకెళ్తాం. సొల్యూషను గివెన్ f of x ఈక్వల్ టు మాడ్లెస్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఈవెన్ ఫంక్షన్ అవుతుంది చూడండి. f of -x తీసుకుంటే మైనస్ సైన్ మాడ్లెస్ కాస్త మైనస్ ప్లస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు f of x అంటే ఈవెన్. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఈవెన్ ఫంక్షన్ వస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయి? రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఈజ్ f of x equal to a0/2 plus sigma n equal to 1 to infinity an cos nx. Mod sin x equal to a0/2 plus sigma n equal to 1 to infinity an cos nx ఈక్వేషన్ 1. a0 తీసుకుంటున్నాను ఇప్పుడు 1/π -π to π f of x dx. 1/π అంటే 2/π ప్రాపర్టీ అప్లై చేసిన 0 to π f of x ప్లేస్లో mod sin x dx. 2/π 0 to π మాడ్లెస్ కాస్త sin x అవుతుంది. ఇంటిగ్రేషన్ mod x మనకు ఉండదు ఫార్ములా. మాడ్లెస్ ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్ ఎక్స్ లిమిట్స్ 0 to π. -2/π బయట రాస్తున్నాను. కాస్ పై మైనస్ కాస్ 0. కాస్ పై అంటే కాస్ 180 -1 అంటే -2/π -1 సో 4/π అవుతుంది. దిస్ ఈజ్ ద a0 వాల్యూ. anకి వద్దాం. 1/π -π to π f of x ఇంటూ cos nx dx. 2/π 0 to π f of x ప్లేస్లో mod sin x cos nx dx. ఆ 2ని ఇక్కడ వాడుకుంటున్నాను నేను. 1/π 0 to π 2 మాడ్లెస్ కాస్త మామూలు ఫంక్షన్ అయిపోతుంది. 2 sin x cos nx dx. 2 sin a cos b ఈక్వల్ టు సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ b. ఈ ఫార్ములాని మార్చుకొని రాసుకుంటున్నాను నేను. ఏ ప్లేస్లో b ప్లేస్లో a అప్లై చేస్తున్నా. దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు, ఈజీగా ప్రాబ్లం వస్తుంది. సైన్ ఆఫ్ x ప్లస్ nx మైనస్ సైన్ ఆఫ్ x మైనస్ nx బ్రాకెట్ క్లోజ్ dx. 1/π ఇంటిగ్రల్ 0 to π x కామన్ తీస్తున్నా. 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ సైన్ ఆఫ్ 1 మైనస్ n ఇంటూ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ dx. ఇప్పుడు ప్రాబ్లం సపరేట్ చేసుకోండి. 0 to π సైన్ 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ dx. 1/π 0 to π సైన్ 1 మైనస్ n ఇంటూ ఎక్స్ dx ఈక్వేషన్ 1. ఇప్పుడు విడివిడిగా కనుక్కుందాం. ఇదంతా an వాల్యూ. ఇంటిగ్రల్ 0 to π సైన్ ఆఫ్ 1 డైరెక్ట్గా రాసుకుందాం. ఇంక విడివిడిగా కూడా అనవసరం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏమో మనం ఓకే కంటిన్యూ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ 1/π సైన్కి ఇంటిగ్రేషను కాస్ ఆఫ్ 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ n 0 to π 1/π ఇంటూ మైనస్ కాస్ ఆఫ్ 1 మైనస్ n ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ n లిమిట్స్ 0 to π. మైనస్ బయట రాసుకుందాం. 1 ప్లస్ n కూడా బయట రాస్తున్నాను నేను. కాస్ ఎక్స్ ప్లేస్లో పై 1 ప్లస్ n ఇంటూ పై మైనస్ కాస్ 0 రెండో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/π ఇంటూ 1 మైనస్ n కాస్ 1 మైనస్ n ఇంటూ పై రెండో వాల్యూ 0 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ -1/π ఇంటూ 1 ప్లస్ n కాస్ ఇక్కడ చూడండి 1 ప్లస్ n ఇంటూ పై మన దగ్గర అంతే ఉంటుంది. ఇటు వచ్చేసరికి కాస్ 0 అంటే 1. అయితే మీరేం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ
కాస్ ఆఫ్ 1 ప్లస్ ఎన్, ఎన్ ఈక్వల్ టు 1 తీసుకోండి 2π, ఎన్ ఈక్వల్ 2 తీసుకోండి 3π, 3 తీసుకోండి 4π. అంటే ఏం తీసుకుంటున్నా కూడా మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే కాస్ 2π 3π 4π ఇలా వస్తుంది వాల్యూ. దాన్ని మనం డైరెక్ట్గా రాసుకోకుండా -1 ఈ 1 ప్లస్ ఎన్ లోపలే ఉంచుదాం. నెక్స్ట్ స్టెప్లో 1 ప్లస్ ఎన్ లోపలే ఉంచుదాం. ఈ కాస్ ఆఫ్ 1 ప్లస్ ఎన్ ఇంటూ పై ప్లేస్లో మనం రీప్లేస్ చేస్తున్నాం. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసి చూపిస్తున్నా. కాస్ 2π 1, కాస్ 3π, కాస్ 3π అంటే ఎంత, కాస్ 540 అంటే 540ని మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు, కాస్ 2 ఇంటూ 360, లేకపోతే మార్చుకున్న 540ని 450 ప్లస్ 90, 450 అంటే 5 ఇంటూ 90 ప్లస్ 90 అవుతుంది. అంటే కాస్ 90 ప్లస్ తీటా, కాస్ 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి, నెగిటివ్, అంటే కాస్ 90 అవుతుంది. వచ్చే వాల్యూ కాస్కి సైన్ వస్తుంది మన దగ్గర 90 కాబట్టి మైనస్ సైన్ 90 అవుతుంది, అంటే -1 అవుతుంది. ఈ -1 ప్లేస్లో అంటే ఒకటి +1 అవుతుంది, ఒకటి -1 అవుతుంది. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే దీంట్లో -1 పవర్ n+1 తీసుకోండి, ఇది -1. ఇంతటితో ఫస్ట్ పార్ట్. రెండోది 1/π ఇంటూ, ఇక్కడ కూడా సేమ్ చూడండి, n = 1 తీసుకోండి, 1 - 1 0, cos 0 అంటే n = 1 దగ్గర మనకు రావట్లా. n = 2 n = 3 అలా తీసుకుంటే సేమ్ -1 పవర్ n+1 cos 0 అంటే 1/1 - n. రెండింటికి ఎల్సిఎం తీసుకుందాం. 1/π బయట రాసుకుందాం, -1/π బయట రాసుకుందాం. రెండింటికి ఎల్సిఎం 1 + n ఇంటూ 1 - n, లేదా n లోపల మైనస్ తర్వాత మల్టిప్లై చేద్దాం. ఇక్కడికి ఒకసారి మైనస్ కామన్ తీసాం కాబట్టి n+1 -1, ఇక్కడ మైనస్ వచ్చింది, -1 పవర్ n+1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది. రెండిట్లో మైనస్ కామన్ తీసాం. ఇక్కడ n+1 తప్పు రాసాం చూడండి, -1/π 1 + n ఇంటూ 1 - n. ఇంకేం రాసుకోవచ్చు మనం ఫార్ములాలో -1 పవర్ n+1 బయట రాద్దాం. -1 పవర్ n+1 -1 పవర్ n+1 బయటికి రాస్తే మనకు రెండు రకాల కండిషన్స్ వస్తాయి. టోటల్గా చూడండి, విడివిడిగా చేసుకోవడం మంచిది, ఇట్లా రావట్లేదు కండిషను. దిస్ ఈజ్ ఈక్వల్ -1/π -1 పవర్ n+1 -1/1 + n బ్రాకెట్ ప్లస్ 1/π ఇంటూ 1 - n -1 పవర్ n+1 -1. ఇదే కంటిన్యూ చేద్దాం. దీంట్లో -1/π ఇంటూ 1 + n, తర్వాత -1 పవర్ n+1, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/π ఇంటూ 1 + n, తర్వాత -1 పవర్ n+1/π ఇంటూ 1 - n, తర్వాత మైనస్ వచ్చింది 1/π ఇంటూ 1 - n. లోపల మల్టిప్లై చేసాను నేను. ఈ రెండింటికి ఒకసారి ఎల్సిఎం తీసుకుంటున్నాను. ఆ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ మైనస్ వచ్చింది, -1 పవర్ n+1 పక్కన పెడుతున్నా, బై పైని కూడా పక్కన పెడుతున్నా. పక్కన పెడితే మనకు వచ్చే కండిషన్ ఎంత అంటే -1 పవర్ n+1/π పక్కన పెడితే -1/1 + n -1/1 - n. ఇక్కడ 1/π పక్కన పెడితే 1/1 + n 1 - n అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను క్లారిటీగా రాస్తున్నాను. 2 లైన్లు కొట్టేసినా కూడా మన క్లారిటీ వస్తుంది. ఇక్కడ a + b ఇంటూ a - b అంటే 1 - n². ఇక్కడ -1 + n -1 - n ఇంతవరకు 1/π ఇంటూ ఇది 1 - n², 1 - n -1 - n. ఇక్కడ 1 1 క్యాన్సిల్, ఇక్కడ n క్యాన్సిల్. అంటే నెక్స్ట్ స్టెప్లో మనకు వచ్చే వాల్యూ దిస్ ఈజ్ ఈక్వల్ -1 పవర్ n+1/π ఇంటూ డినామినేటర్లో 1 - n², న్యూమరేటర్ మనకి మిగిలిన వాల్యూ -2 ఇంతవరకు. ఇక్కడ ఇంటూ రాస్తున్నా. తర్వాత నెక్స్ట్ దాంట్లో 1/π ఇంటూ -2n -2n/,
1 మైనస్ ఎన్ స్క్వేర్. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇక్కడ మైనస్ ఉంది. డినామినేటర్ మైనస్ని క్యాన్సిల్ చేద్దాం. 2/π ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ కూడా 2n/π ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. 2/π ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 టోటల్గా కామన్ తీస్తే మనకు మిగిలే వాల్యూ ఫస్ట్ది 1, రెండోది -1 పవర్ n+1 అనేది మిగులుతుంది. -1 పవర్ 2/π ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 -1 పవర్ n+1. ఈ మైనస్ని ఇక్కడ చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ ఏమైనా మైనస్లు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో. -1 + n, -1 - n. సో n క్యాన్సిల్ అయితే -2 మిగిలింది. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతే -2n మిగిలింది. సో -2 ఇక్కడ n వస్తుంది. ఆ nని కూడా బయటికి రాసుకోవాల్సిన అవసరం ఉంది. రాసుకోవచ్చు మనం సపరేట్ చేసినప్పుడు. ఒకసారి చెక్ చేద్దాం. -1/π 1 + n 1 - n. ఇక్కడ 1 - n అవుతుంది. ఇక్కడ -1 - n అవుతుంది. సో -1 క్యాన్సిల్ అయితే -2n మనకు వస్తుంది. అయితే n క్యాన్సిల్ అవుతుంది చూద్దాం. చూడండి, 1 - n ఇది ప్లస్, అది మిస్టేక్, మనం చేసిన మిస్టేక్. సో 1 + n +1 + n, n క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా 1 - n 1 + n/1 - n స్క్వేర్. n క్యాన్సిల్ అవుతుంది, n ఉండదు. ఇది ఇక్కడ n ఉండదు, +2 అవుతుంది. ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ బయటకు వస్తుంది. సో ఈ స్టెప్ నేను రీప్లేస్ చేస్తున్నాను. -1 పవర్ n+1/2 ఇంటూ 2 కూడా న్యూమరేటర్లోనే π ఇంటూ n స్క్వేర్ -1 -1 పవర్ n+1 +1. చిన్న మిస్టేక్స్ వస్తుంది, జాగ్రత్తగా చూద్దాం. సో ఎల్సిఎంలో చిన్న మిస్టేక్ వల్ల మనకు క్యాన్సిల్ అయింది కండిషను. ఇప్పుడు ఇది an వాల్యూ. ఇక్కడ n ≠ 1 దగ్గర n = 1 ఇన్ఫినిటీ అవుతుంది. ఇప్పుడు an ఏమవుతుందంటే n కనుక ఈవెన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ -1 పవర్ n+1 రాదు. n కనుక ఈవెన్ తీసుకుంటే ఏమవుతుంది? n ఈవెన్ అయితే +1 అవుతుంది. సో 1 + 1 ఈవెన్ దగ్గర మనకు ఆన్సర్ వస్తుంది. ఆడ్ నెంబర్ దగ్గర 0 ఇఫ్ n ఈజ్ ఆడ్. ఈవెన్ అయితే 2 × 2 4/, -4/π ఇంటూ ఎన్ స్క్వేర్ -1. ఇక్కడ -2 మిగులుతుంది మనకు. సో ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయితే, ఇంకోసారి జాగ్రత్త చూద్దాం. మైనస్ అనేది మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం జరుగుతుంది? ఇక్కడ -1 పవర్ n+1 ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ 2/π ఇంటూ ఎన్ స్క్వేర్ -1 కామన్ తీస్తే, ఒకవేళ మైనస్ కూడా కామన్ తీస్తే ఇది ప్లస్ అవుతుంది. 2/πn² అంటే 1 మిగిలిద్ది, ప్లస్ -1 పవర్ n మిగులుతుంది. ఇది n ≠ 1 దగ్గర. ఇది మనకు వచ్చిన కండిషన్. -1 పవర్ n+1 ఉండదు ఇంకా. ఎందుకని? మైనస్ లోపల మల్టిప్లై చేసినప్పుడు ఆల్రెడీ -1 ఇట్లా రాసుకుంటున్నాం. -1 పవర్ n+1 = -1 పవర్ n -1 పవర్ 1. మైనస్తో మల్టిప్లై చేస్తే -1/2 తీసుకుంటే ఆల్రెడీ ఒక మైనస్ ఉంటుంది, ఓన్లీ -1 పవర్ n వస్తుంది. అందువల్ల నీకు -1 పవర్ n+1 క్యాన్సిల్ దగ్గర ఓన్లీ -1 పవర్ n వస్తుందో మీరు ఒకసారి కొట్టివేత లేకుండా జాగ్రత్తగా చూడండి. ఇది an వాల్యూ. ఇప్పుడు a1 కూడా తీసుకోవాలి. ఎందుకు? n ≠ 1 అని మనం రాస్తున్నాం కదా. దీంట్లో a1 వాల్యూ తీసుకుంటున్నాం. a1 అంటే మన కండిషన్ ఏంటి? మళ్ళీ ఎక్కడికి వస్తున్నాము? 2/π (0 to π) sin x cos x dx.
అంటే 1/π 0 to π sin 2x అవుతుంది. ఇది 2 sin a cos a sin 2x dx. sin 2xకి ఇంటిగ్రేషన్ ఎంత? cos 2x/2 0 to π. 1/2π బయట రాస్తున్నా, cos 2π మైనస్ cos 0, టోటల్ 0. ఇది 1/2π 1 - 1 = 0. 1 implies 1 అంటే మన దగ్గర ఉంది mod sin x = 1/2 ఇంటూ ఏ నాట్ అంటే మనకు వచ్చిన వాల్యూ 4/π ప్లస్ సిగ్మా n = ఓన్లీ ఈవెనే 1 లేదు అంటే 2 ఉంది, 4 ఉంది, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ an cos nx. ఇక 2 2s క్యాన్సిల్, 2/π ప్లస్ సిగ్మా n = నేను అప్లై చేస్తున్నాను, a1 కూడా లేదు కాబట్టి 2, 4, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ an వాల్యూ మనకు వచ్చిన వాల్యూ -2/π ఇంటూ n² - 1 -1/n + 1 వచ్చింది. లేకపోతే 1 + -1 ఎట్లయినా రాసుకోవచ్చు ఇంటూ cos nx. ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేద్దాం, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. మోడ్లెస్ sin x = mod sin x = 2/π. ఏమైనా వస్తుంది ఆన్సర్కి n = 2 తీసుకుంటున్నా. n = 2 తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? లేకపోతే -2/π బయట రాసుకుంటే -1/n + 1 సిగ్మా n = 2, 4, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ -1/n + 1/n² - 1 ఇంటూ cos nx. దిస్ ఈజ్ ఈక్వల్ 2/π మైనస్ 2/π. n = 2 తీసుకుంటున్నాను, ప్లస్ అవుతుందంటే 2 cos 2x/2² - 1. n = 4 తీసుకుంటున్నాను, ప్లస్ అవుతుంది. ప్లస్ అంటే ఇది కూడా 2 cos 4x/4² - 1. n = 6 తీసుకుంటున్నా, ఇది కూడా 2 cos 6x/6² - 1 అండ్ సో ఆన్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్డ్ ఇదంతా మోడ్లెస్ sin x. mod sin x = 2/π మైనస్ 2/π బ్రాకెట్ 2 cos 2x/3 అవుతుంది, 2 cos 4x/15 ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకు వచ్చిన కండిషన్. 2ని బయట తీసురా, 2/π 4/π cos 2x/3 cos 4x/15 అండ్ సో ఆన్. ఇది మనకు వచ్చిన టోటల్ కండిషను. ఈ కొంచెం ఈ కాన్సెప్ట్లో కొంచెం కన్ఫ్యూజన్స్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎల్సిఎం తీసుకునే దగ్గర కూడా జాగ్రత్తగా చూడండి. ఈ 2 కండిషన్స్ నేను క్లారిటీ ఇచ్చాను. కొంచెం కొట్టివేతలు వచ్చినా కూడా నీట్గానే మీరు నీట్గా రాసుకోండి. నా బుక్లో కొట్టివేతలు ఉన్నాయి కానీ మీ దగ్గర ఉండకపోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మిగిలినవి చేద్దాం.